ఇబ్రహీంపట్నం సర్కిల్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. జన సందోహం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న జనాగ్రహం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మీ వెంట మేమున్నామంటూ తెలియజేస్తూ కూడా జనం రావడం మనకు కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలతో నిండిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. ప్రజలంతా ఏకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కదులుతూ ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లడం మనకు కనిపిస్తోంది. అటు గుంటూరైనా ఇటు ఇబ్రహీంపట్నం అయినా జనమంతా ఎటువైపు ఉన్నారో తెలియజేస్తున్నాయి. ఈ రెండు ఇన్సిడెంట్స్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా ఏ స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారో కూడా ఈ రెండు ఘటనలు మనకి ఉదంతంగా చెప్పొచ్చు. అటు ఆదివారం రోజు ఇబ్రహీంపట్నంలో కానీ శనివారం గుంటూరులో కానీ ఇవే రోడ్లపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. భయభ్రాంతులను గురిచేసే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబ సభ్యులపైన దాడి చేశారు. హింసాయుత వాతావరణాన్ని సృష్టించారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎంత కామ్గా వైఎస్ఆర్సీపీ అధినేతకు మద్దతుగా ముందుకు నడుస్తున్నారో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రజా మద్దతు ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందో చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా ప్రజలంతా ఉవ్వెత్తున కెరటంలా ఎగిసి పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి. 2 ఏళ్లు దగ్గర పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికీ తన ముద్రను చూపించలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఏ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. వీటిని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులపైన, కార్యకర్తలపైన హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జనమంతా ఏకమై ఆయనతో పాటు నడవడం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ సంతోషంగా లేరు. జంగిల్ రాజ్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మనకి కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ఏదంటూ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయట్లేదని విద్యార్థుల తరపున పోరాడుతున్నాయి విద్యార్థి సంఘాలు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యువజన విభాగం కూడా అటు ఏ పంటకి మద్దతు ధర లేదు, మాకు మద్దతు ధర ఎప్పుడు కల్పిస్తారు అంటూ పంటల్ని రోడ్లపైన, కాలువల్లోనూ పారబోస్తున్నారు రైతులు. వీరన్నిటిపైన, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిపైన పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ పైన కేసులు నమోదు చేస్తున్నారు. హత్యాయత్నాలు, అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ కోవలోకి వస్తాయి. అటు మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసులు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులపైన నమోదైన అక్రమ కేసులు కానీ. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే జైల్లోనే ఉన్న పరిస్థితి. ఆయన ఇంటిపైనే దాడి చేసి ఆయనపైనే హత్యాయత్నం చేసి ప్రస్తుతం జైల్లో పెట్టారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ పైన మద్యం అక్రమ కేసు పెట్టి 83 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టిన పరిస్థితి. మరో 2 కేసులు నమోదు చేసే ప్రయత్నాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శ అందివ్వబోతున్నారు. వారికి భరోసా కల్పించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇబ్రహీంపట్నం సర్కిల్ క్రాస్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. చూస్తున్నాం మనం. అటు తాడేపల్లి నివాసం దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రజా వెల్లువ మనకి కనబడుతోంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు జనమంతా వైఎస్ జగన్ వెంట రావడం మనకు కనిపిస్తోంది. ఏ స్థాయిలో జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారో మనకు అర్థమవుతోంది. మరి కాసేపట్లో జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నచన ఎదిరించే మొనగాడు అమ్మ తోడు ఇతడు భయమెరుగని వాడు అణగారిన గుండెల్లో అగ్గిరాజేస్తాడు అసురుల పాలిట అగ్గిపిడుగవుతాడు కూటమి కుట్రలను కూలదోసి తీరుతాడు సమర భూమిలో అలుపెరుగని అర్జునుడు ఆ పన్నులనాదుకునే జగన్నాథుడితడు జనం రగులుతున్న వేళ జగన్ కదులుతున్న వేళ ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు జై జగన్ జై జగన్ జై జగన్ అన్నా జై జగన్ జై జగన్ జై జగన్ అన్నా జై 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 జగన్ 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 జనం జనం రగులుతున్న వేళ జగన్ జగన్ కదులుతున్న వేళ ఓయ్ జనం 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 రగులుతున్న వేళ జగన్ కదులుతున్న వేళ ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఏ యుగ పురుషుడో కాడు మన అందరిలో ఒకడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు వాడెవ్వడు వీడెవ్వడు జగనన్నకు అడ్డెవ్వడు జనం గుండె చప్పుడైన రాజన్నకు బిడ్డడు రాజన్నకు బిడ్డడు రాజన్నకు బిడ్డడు అణగారిన జనం కోసమా ఆశాదీపమైన వాడు హింస రచన ధ్వంస నచన ఎదిరించే మొనగాడు అమ్మ తోడు ఇతడు భయమెరుగని వాడు అణగారిన గుండెల్లో అగ్గిరాజేస్తాడు అసురుల పాలిట అగ్గిపిడుగవుతాడు కూటమి కుట్రలను కూలదోసి తీరుతాడు సమర భూమిలో అలుపెరుగని అర్జునుడు ఆ పన్నులనాదుకునే